పిఎంసి ప్రేక్షకులకు, ధ్యాన మిత్రులకు, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఖమ్మం పట్టణంలో ఆలస్యం సీతయ్య గారు మరి వారి సతీమణి పద్మా మేడం దంపతులతో ఉన్నాం. వారి యొక్క జీవిత అద్భుత అనుభవాల్ని, ధ్యాన అనుభవాల్ని మనం పంచుకోవడం కోసం ఈరోజు పిఎంసి ముందు వారు ఉన్నారు. నమస్తే సీతయ్య గారు, పద్మా మేడం. సో సార్, మీరు ధ్యానంలోకి వచ్చి చాలా సంవత్సరాలైంది. మరి ఇక్కడ దగ్గరలోనే గోదాదేవి పిరమిడ్ని నిర్మాణం చేసి చక్కగా నిర్వహిస్తూ మరి ఎంతోమందికి ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఎంతో అద్భుతమైనటువంటి అనుభవాలు పొందారు. ముందుగా మీ కుటుంబ నేపథ్యం గురించి. ఓకే అండి, నా పేరు సీతయ్య ఆలస్యం సంభానగర్లో నేను ఉంటున్నాను. వృత్తిపరంగా నేను అప్పుడు ఉమ్మడి ఏపీఎస్ఆర్టీసీలో అసిస్టెంట్ మేనేజర్గా చేసి 2013లో రిటైర్ అవ్వటం జరిగింది. మరి ఈ ధ్యానం అనే పదం నాకు 2011లో మా బాబు అది నేను నా మిస్సెస్ పద్మ, మాకు ఇద్దరు బాబులు, ఒక పాప. ఇది మా కుటుంబ నేపథ్యం. వాళ్ళు ముగ్గురు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్సు. పెద్దబాబు, పాప యుఎస్లో ఉంటారు. చిన్నబాబు బెంగళూరులో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు. ఓకే మేడం, నీ పేరు? ముందుగా సుభాష్ పత్రిజీ సార్కి నా యొక్క ప్రణామాలు. అలాగే పత్రిజీ స్వర్ణమాల అమ్మకి నా యొక్క ప్రణామాలు. ఈ ధ్యానం మాకు ఇద్దరు బాబులు, ఒక పాప. ఈ ధ్యానం అనేది నాకు మా బాబు ద్వారానే. ఓకే మేడం, మీరు ధ్యానానికి ముందు ఆధ్యాత్మిక మార్గంలో ఏమైనా మీ యొక్క ఆధ్యాత్మిక కార్యకలాపాలు, పూజలు ఇంకా ఏవైనా ఉండేవా? మీ ప్రాక్టీసెస్ ఎలా ఉండేవి? ధ్యానానికి రాకముందు అంటే దాన్ని మనం భక్తి అనలేము. మా తాత ఏం చేశాడో, మా నాన్న ఏం చేశాడు, నేను అదే చేస్తున్నా. అదే తప్ప గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టడం తప్ప ఈ యొక్క ఆధ్యాత్మిక విషయం అనేది జీరో అని చెప్పాలి. ఎందుకంటే అసలు నన్ను నేను తెలుసుకోవటమే లేదు. అంటే ఒక మనిషిగా ఏం చేయాలో కూడా పూర్తిగా తెలియదు. కాబట్టి గుడికి వెళ్ళి దండం పెట్టడం మాత్రమే తెలుసు. నాకు ఫస్ట్ నుంచి కూడా ఈ పండగలు వస్తే అన్నీ శుభ్రం చేసుకోవడం, గుళ్ళకి వెళ్ళడం, ఈ మేకలు కోయడం, కోళ్ళం కోయడం అనేది ఇష్టం ఉండేది కాదు. ఏదో ఇక పెద్దవాళ్ళు చెప్తుండేవాళ్ళు, అవి కోస్తే మంచిది, ఇంట్లో పిల్లలు అందరు చల్లగా ఉంటారు అనేవాళ్ళు. అందువల్ల వెళ్ళేదాన్ని. అంతేగాని ఆ బ్లడ్ అదంతా చూసిన తర్వాత, నేను ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత అసలు మనిషిని అయ్యేదాన్ని కాదు. కానీ ఈలోపు నాకు ధ్యానం 2011లో మా పెద్దబాబు ద్వారా నాకు ధ్యానం అందింది. సీతయ్య గారు, మీరు ఈ ధ్యానంలోకి రావడానికి ప్రధానమైన కారణం ఏంటి? ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు? అలాగే ధ్యానం మీ యొక్క సాధన, ధ్యానం తర్వాత మీ అనుభవాలు. చాలా మంచి ప్రశ్న అండి. ధ్యానం అనే పదం మా యొక్క పెద్దబాబు కిరణ్ కుమార్ ఇప్పుడు యుఎస్లో ఉన్నారు. 2011 అంటే నేను సర్వీస్లో ఉన్నాను. ఈ యొక్క నిత్య జీవితంలో నేను చేసే జాబు వృత్తిరీత్యా కూడా చాలా టెన్షన్స్ ఉండేవి. మరి ఎవరైతే మా పెద్దబాబు ఆయన యుఎస్లో ఉంటారు, ఆయన ద్వారా మేము ఈ ధ్యానంలోకి రావటం, ఆ ధ్యానం అనే పదం తెలుసుకోవటం జరిగింది 2011. మరి నిత్య జీవితంలో ఈ ధ్యానానికి ఇంత శక్తి ఉన్న సంగతి మాకు తెలియదు. నేను ఉండే సంభానగర్లోనే అప్పుడు ఇద్దరు దంపతులు ప్రకాశం అండ్ వాళ్ళ మిస్సెస్ ఉండి ధ్యానం గురించి పాంప్లెట్లు ఇచ్చేవాళ్ళు. కానీ
ఆ ధ్యానం విలువ తెలియదు. మరి అటువంటి ధ్యానాన్ని మా బాబు ద్వారా మరి ఆయనకి యుఎస్ వీసా రిజెక్ట్ అవ్వటం, మరి చాలా ఇచ్చేసి అతను ఎట్లా తెలుసుకున్నాడో తెలియదు. మరి ఆ ధ్యానాన్ని నాకు డాడీ ఇట్లా వైజాగ్లో 2011 ధ్యాన మహాచక్రం జరుగుతుంది, మరి మీరు ఒకసారి మీరు వెళ్ళండి అమ్మ నువ్వు, మరి అటువంటి ధ్యానాన్ని చూసిన తర్వాత మీరు ఇంకేమీ లేదు అటు వెళ్ళండి అని ఒక మాట చెప్పడం జరిగింది. ఆ విధంగా ధ్యానం వినటం, మరి అదే ఆ యొక్క మాటను పట్టుకొని మేము 2011 డిసెంబర్ 21 నుంచి ఉన్న ఒక 2 రోజులు వెళ్ళొద్దామని చెప్పేసి మేమిద్దరం దంపతులు నిర్ణయించుకొని మరి సింహాచలం ధ్యాన మహాచక్రానికి వెళ్ళిన తర్వాత అనుభూతి చెప్పనాలవి కాదు, అద్భుతమైన, మరి అసలు మనం ఎక్కడున్నాం, ఈ భూలోకంలో ఉన్నామా లేకపోతే వేరే లోకంలో ఉన్నామా అంత ఫీలింగు. ఎందుకంటే ఆ సింహాచలం అడవిలో ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే మరి ఆ యొక్క ధ్యాన స్థితిలో అద్భుతంగా ఉండటం, మేము కూడా ఆ యొక్క ఫీలింగ్ని పూర్తిగా అనుభవించి ఒక 4 రోజుల తర్వాత మరి మేము తిరిగి రావడం జరిగింది. ఆ ఫీలింగ్తో వెంటనే నేను 2013లో రిటైర్ అయ్యాను సర్వీస్ నుంచి. వెంటనే మా పిరమిడ్ నిర్మాణం చేయటం జరిగింది. అయితే 2011లో మా యొక్క సంభావన నగర్లోనే గోదాదేవి పిరమిడ్ నిర్మాణానికి అందరం కలిసి మరి ఆ యొక్క 2011లో మరి దానికి సంబంధించి మేము రెడీ చేయటం జరిగింది. అందరం కాంట్రిబ్యూషన్తో 9x9 గోదాదేవి పిరమిడ్ చేయటం జరిగింది. అయితే నేను పూర్తి చెప్పను. అయితే ఆ క్రమంలో 2011లో ఎప్పుడైతే ఈ మన గోదాదేవి పిరమిడ్ నిర్మాణం చేయటం జరిగిందో దానికి వెళ్ళటం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో 2013లో నేను రిటైర్ వెంటనే పిరమిడ్ కట్టాలని చెప్పేసి అప్పటికి అనుకోవడం జరిగింది. కానీ 2011లో గోదాదేవి పిరమిడ్ నిర్మాణం అయిన తర్వాత నేను మా బాబుని ఒక ప్రశ్న అడిగాను. మరి మనకి దగ్గరలో ఒక ఫర్లాంగ్ దూరంలోనే గోదాదేవి పిరమిడ్ ఉంది కాబట్టి మనం నిర్మాణం చేయాలా వద్దా అని చెప్పేసి ఒక సందిగ్ధంలో అడగటంతో మా బాబు ఒకటే అన్నాడు, మీరు నాకు చెప్పలేదు ఈ విషయం, అంటే యూనివర్స్కి మీరు ప్రామిస్ చేశారు, మీరు కట్టేసి తీరాలి అది అని చెప్పేసి చెప్పటం. ఆ విధంగా మేము ధ్యానంలోకి రావటం, ధ్యానంలోకి వచ్చిన తర్వాత కార్యక్రమాలు కూడా 2-3 సంవత్సరాలు మంచి కార్యక్రమాలు మాస్టర్స్ అంతా కూడా రావటం, మరి దాని యొక్క అనుభవాన్ని పొందటం జరిగింది. ధ్యానం రాకముందు ధ్యానంలోకి వచ్చిన తర్వాత అది చెప్పాలంటే అది క్లియర్గా ఒక మార్జిన్ ఉంది. ధ్యానంలో రాకముందు నాలో కోపం, ఆవేశం, మరి అహం అనేది నిండుగా ఉంది. మరి అటువంటి స్థితిలో ఎప్పుడైతే ధ్యాన పరిచయం అయిందో నేను ఆఫీస్లో కూడా క్లియర్గా మాకు మార్జిన్ వచ్చింది. ఏంటి సారు ఇప్పుడు దాకా ఇలా ఉన్నారు, మరి ఈరోజు ఇంత నెమ్మదిగా మాట్లాడుతున్నారు అంటే నాలో స్థితి పూర్తిగా భిన్నంగా వచ్చేసింది. ఎంత హ్యాపీగా ఒక ఆఫీసులో ఉండేవాడిని, ఆ టెన్షన్స్లో నిర్ణయాలు తీసుకోవటం కన్నా కాముగా ఉండటం వల్ల, ధ్యానంలో ఉండటం వల్ల నాలో ఒక ఆరా ద్వారా అంటే నన్ను నేను తెలుసుకోవడానికి ఎంతో అవకాశం ఏర్పడింది. ఇప్పటికీ 13 సంవత్సరాలు ధ్యానంలోకి రావటం, మరి ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాం. మరి ఎంత పెద్ద పెద్ద మాస్టర్స్ మరి దాని మీద ఈ ధ్యానాన్ని ఆ యొక్క చెప్పే విధానంలో ఎన్నో సబ్జెక్టు అనంతం. మరి పితామహ పత్రిజీ మరి మాకు ఒక ధ్యానాన్ని వరంగా నేను తీసుకుంటున్నాను. మరి ఈ జన్మను సార్థకం చేసుకోవడానికి నాకు ఎంతో నా అనుభవాలు చాలా. ఎందుకంటే భార్యాభర్త ప్రేమించలేని ఇప్పుడు ఉన్న ఈ సొసైటీలో ఒక భార్యాభర్త బంధం కానీ, భార్య బిడ్డలు కానీ, తల్లి కొడుకులు కానీ, మరి ఆ బంధం విలువ తెలిసి నాకు ఎంతో ఆనందంగా ఉంది. నిజంగా ఈ జీవితం అనేది పత్రిజీ ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి నాకు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాతే, అంతకుముందు మైగ్రేన్ తలనొప్పి ఉండేది, కానీ అంతకుముందు ధ్యానం ఏంటో అసలు తెలియదు. ధ్యానంలోకి వచ్చాకే ఆ తలనొప్పిని బాగా తగ్గించుకోగలిగాను. ధ్యానం చేసిన తర్వాత చాలా అద్భుతంగా, ఆనందంగా, హాయిగా ఉంటున్నాము. నేను నేర్చుకున్నదే ఎవరు కలిసినా కానీ, మా చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఈ చుట్టుపక్కల వాళ్ళు కానీ ధ్యానం గురించి చెప్తూ ఉంటాను. ఈ ధ్యాన జగత్తు కూడా నెలకి వస్తుంటుంది, ప్రతి నెల మాకు బుక్కు.
అది చదవగానే వేరే వాళ్ళకి పిల్లలకు కానీ ఎవరికైనా అది చదువుకోండి నాన్న ధ్యానం చేయండి అని చెప్తూ ఉంటాను. ఇక ఎక్కడికి వెళ్ళినా ఊరు వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా నాకైతే ఇక అదే పని. నా శ్వాస ఉన్నన్ని రోజులు ఈ ధ్యానాన్ని మాత్రం వదిలిపెట్టను, అందరికీ చెప్తూ ఉంటాను. అది నేను. ఓకే సీతయ్య గారు, మరి మీ బాబు ద్వారా మీరు ధ్యానం తెలుసుకున్నారు. మీ జీవితంలో అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఆవేశం, కోపం, ఇవన్నిటి నుంచి ప్రశాంతత, చాలా అద్భుతంగా మీరు జీవిస్తున్నారు, ఆరోగ్యంగా, ఆనందంగా. మరి పత్రిజీ, మీరు మొట్టమొదట పత్రిజీని ఎప్పుడు కలిశారు? పత్రిజీతో మీకున్నటువంటి అనుబంధం గురించి. అయితే పత్రిజీని 2015 మానస్ సరోవరం అంటే ఎక్కువగా మన యొక్క సరోజిని మేడం 108 సెంటర్కి ఆయన వస్తూ ఉండేవారు. నేను కూడా ఆఫీస్లో ఉన్నప్పుడు నేను ఆర్టీసీ ఖమ్మం బస్ స్టాండ్ పైన ఉండేవాడిని. మొదటగా 108 సెంటర్కి వెళ్ళి మరి అక్కడ ధ్యానం నేర్చుకోవటం, అక్కడికి ఆయన వచ్చినప్పుడు వెళ్ళి కలవటం జరిగింది. మొదటగా ఆయన దగ్గరగా మేము 2015లో మానస్ సరోవరం వెళ్తున్న సందర్భంగా ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుందామని చెప్పేసి మరి ఆయన్ని కలవటం, వెంటనే వెళ్ళిరండి హ్యాపీ అని చెప్పేసి 2 మాటలు. తర్వాత కాస్మిక్ వ్యాలీలో కూడా మరి పత్రిజీతో మేమిద్దరం మా మీద అంటే చేతులు వేసి ఎంతో ఆప్యాయంగా మాట్లాడటం జరిగింది. అది పత్రిజీతో అనుభవం. మరి ధ్యానం అనేది మేము ఇప్పుడే కాదు, అమెరికాలో మేము వెళ్ళినా కూడా ఎవరు విన్నా వినకపోయినా ధ్యానం గురించి చెప్పటం మా యొక్క విధి. మరి ధ్యానం రాకముందు నేను నాన్ వెజ్ కూడా తీసుకునేవాడిని. 2013 వరకు నాన్ వెజ్ తీసుకునేవాళ్ళం. అంటే అప్పుడు నేను ఆఫీస్ స్టాఫ్లో చెప్పేవాడిని, ధ్యానం అంటే మనిషి అన్నవాడు జాయ్ఫుల్గా ఉండాలి లైఫ్లో అని చెప్పేసి, అంటే ఏదైతే డ్రింక్ కానీ లేకపోతే నాన్ వెజ్ కానీ ఇవి తీసుకోవడం వల్ల మనిషి జీవితం హ్యాపీగా ఉన్నట్టు నేను అప్పుడు నాకు తెలిసిన నాలెడ్జి, ధ్యానం రాకముందు. ఆ విధంగా ఏదైనా గెట్ టుగెదర్ కానీ ఇటువంటి జరిగినప్పుడు ఈ ఎంజాయ్మెంట్ చేసేవాడిని. ఎప్పుడైతే ధ్యానం పరిచయం అయిన తర్వాత అదే ఆఫీసులో నేనేం చెప్పేవాడిని అంటే, నాన్ వెజ్ మానేయండి, అసలు దాని యొక్క రహస్యం తెలుసుకోండి, ధ్యానం చేయండి అంటే మా మిత్రులు కొలీగ్స్ అనేవాళ్ళు, ఇప్పుడు దాకా నేను చెప్పారు, ఇప్పుడు నీతులు చెప్తున్నాడు సారు అని చెప్పి అనేవాళ్ళు. నేను చాలా హ్యాపీగా దాన్ని తీసుకొని సైలెంట్గా ఉండేవాడిని. ఎందుకంటే ఆ యొక్క రహస్యం తెలిసిన తర్వాత నేనెవరు, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చి దేనికోసం వచ్చాను, మరి ఎన్ని జన్మల తర్వాత ఈ యొక్క ధ్యానం అనేది పరిచయం అయింది, ఆ మొత్తం ఆ చర్య ఎప్పుడైతే కొద్దిగా తెలుస్తూ ఉంది, తెలిసిన తర్వాత నన్ను నేను మరి అంటే నన్ను నగిషిగా చెక్కుంటూ నా భార్యతో అంతకుముందు నేను చాలా కోపంగా ఉండేవాడిని, చెప్పాను కదా. అందువల్ల ప్రేమగా ఎలా ఉండాలి, నాలో ఇంకా కూడా ఆ యొక్క కోణం నుంచి నేను ప్రేమగా అంటే ఒక విషయాన్ని ఎంత నెమ్మదిగా మన అవతల కూడా సేమ్ నాలో ఉన్న ఆత్మే ఆమెలో ఉంది, ఆమె కాదు బయట వాళ్ళ దగ్గర కూడా అదే ఉంది, నేనే అవతల వ్యక్తి అని చెప్పి తెలుసుకున్న రోజు నిజంగా హ్యాపీ అండి. మరి ధ్యానం అనేది మా బాబుకి రోజు నేను మార్నింగ్ అఫర్మేషన్ చెప్పుకుంటాను. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, విద్య నేర్పిన గురువులకి, జ్ఞానాన్ని ఇచ్చిన గురువులకి మరి ఈరోజు ప్రతిరోజు కూడా అది నేను చెప్పుకొని నా యొక్క దినచర్యని స్టార్ట్ చేస్తూ ఉంటాను ప్రతిరోజు. అంతేకాదు మరి ఈ రోజున జూమ్ క్లాసుల ద్వారా పిఎంసి ద్వారా నిజంగా పిఎంసికి ఒక చాలా కోటి నమస్కారాలు. మరి ఆ రోజున ఇంటింటికి వెళ్ళి లేకపోతే ఎక్కడో మీటింగ్ పెట్టి ధ్యానం గురించి చెప్పేవాళ్ళు. మరి అటువంటిది మరి పత్రిజీ ఏదైతే స్థాపించిన పిఎంసి ద్వారా మరి అద్భుతమైన ప్రతి ఇంటికి కూడా మరి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం, దాంట్లో ఎన్ని ప్రోగ్రాంలు అండి, ఎంత ఇంటర్వ్యూస్ మనం అక్కడ తెలుసుకోవాలంటే కష్టం. మరి మన పిఎంసి ఇంట్లో ఉన్న టీవీ ద్వారా సత్యం తెలుసుకొని రోజు నాలో ఉన్న ఆ కోణాన్ని అంటే నెగిటివ్ ఉన్న కోణాన్ని మరి సత్యం వైపు మరలించుకొని నాలో సరి చేసుకోవడానికి ఎంతో అవకాశం ఈ పిఎంసి. మరి నాకు పత్రి దర్శనం ఫస్ట్ బ్రాహ్మణ బజార్లో ఉన్నాను, మా అక్క వాళ్ళు ఉంటారు అక్కడ. నేను అక్కడికి వెళ్ళాను, ఎందుకు ఆ టైంలో అక్కడ ఉన్నాను. మా పిల్లలు చిన్న పిల్లలేలే, 5-6 సంవత్సరాలు. అప్పుడు రాయపూడి ప్రమీల ఇంటికి వస్తున్నారట సారు. అసలు మేళ తాళాలతో తీసుకొని వస్తున్నారు. ఏంటి ఎవరు వస్తున్నారంటే అందరూ కలిసి గురువుగారు వస్తున్నారు, పరిగెత్తుకుంటూ వెళ్తే నేను కూడా వాళ్ళతో పాటు పరిగెత్తుకుంటూ వెళ్ళా. నాకు అప్పుడు ఫస్ట్ దర్శనం పత్రి సార్ది అప్పుడైంది. ఇక తర్వాత చాలాసార్లు కలిశాను సార్ని.
కాస్మిక్ వ్యాలీలో, మరి లాస్ట్ వల్లాపురంలో చాలాసార్లు కలిశాను. అది అలా పత్రిజీతో నా అనుబంధం అలా, ఈ ధ్యాన అనుబంధం అలా సాగిపోతుంది. మానస సరోవరం వెళ్ళారు, అప్పుడు పత్రి సార్ కూడా వచ్చారా? సో దాని యొక్క విశేషాలు. మానస సరోవరం వెళ్ళేటప్పుడు 2014లో వెళ్ళాము. అప్పుడు పత్రి సార్ని కలుద్దామని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకుందామని వెళ్ళాం. అప్పుడు కాస్మిక్ నల్లజాల సరోజ మేడం ఇంట్లో ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఆయన కలిసి ఆయన దర్శనం చేసుకొని వెళ్ళాం. వెళ్ళి రండి, హ్యాపీ జర్నీ అని కూడా చెప్పారు. ఇంక అసలు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఇక్కడ ఖమ్మంలో సుశీల డాక్టర్ని కూడా కలిసాం. మరి అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది, ఆక్సిజన్ తక్కువ అంటున్నారు అని ఆమెను కలిస్తే వెళ్ళిన వాళ్ళు అనుభవం చెప్తారు కదని ఆ మేడాన్ని కూడా కలిసాము. తను కూడా చెప్పారు ఇంత డాక్టర్ చెకప్ అన్ని చేయించుకొని వెళ్ళండి అని. కానీ ఇక్కడ నేను ఏమీ అనుకోలే, ఆ పరిక్రమ చేస్తాను అని ఏమీ అనుకోలే ముందుగా. అక్కడికి వెళ్ళిన తర్వాత నాలో ఎందుకో ఆ పరిక్రమ చెయ్యాలి అనిపించింది, నా మనసులోంచి వచ్చింది. అసలు ఇక మా సార్కి కూడా ఒక్కటే మాట, లాస్ట్లోనే చెప్పి ఇక అన్నీ ఒక్కటే బ్యాగ్లే చిన్న చిన్నవి, అది హ్యాండ్ బ్యాగ్ లాగా ఉంటుంది, అది తీసుకొని 3 రోజులు వెళ్ళా. కానీ ఆ పరిక్రమ చేస్తుంటే అసలు ఎంత అద్భుతంగా ఉందో. ఇంకా అసలు అక్కడ ఇంకా 3 రోజులు ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ అందరితో పాటు కదా, మనం ఉండలేము కదా. చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది. అది మొత్తం మీద ఒక 10 రోజుల 15 రోజుల ట్రిప్పు మొత్తం. నేపాలు అంతా పశుపతినాథ ఆలయం అన్నీ చూసాం, చాలా బాగుంది. అది అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ మానస సరోవరం వాటర్ తెచ్చాం క్యాన్ నిండా. అయితే మళ్ళీ ఇక్కడ వినాయక చవితి జరుగుతుంది. అక్కడ ఆ ప్రసాదం అందరికీ అందిద్దామని ఇక చిన్న పీల్స్ హోమియోపతి బాటిల్ తీసుకున్నాము. కస్బా బజార్ వెళ్ళి అది తెచ్చాము. అయితే ఆ షాపు సార్ అసలు నా కాళ్ళ మీద పడుతుంటే నాకు, అమ్మో మీరు పెద్దవారు ఏంది నా కాళ్ళ మీద పడుతున్నారంటే, లేదమ్మా మీరు మానస సరోవరం వెళ్ళి అక్కడ అడుగు పెట్టారు కాబట్టి మాకు కూడా ఆ పుణ్యం దక్కుతుంది అన్నారు. నాకు అప్పటి వరకు కూడా అసలు తెలియదు. ఇక వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము, ఆ పరిక్రమ చేసాము. అంతా మంచు, అసలు ఆక్సిజన్ కూడా అందదు. చాలా నిదానంగా నడవాలని రఘురాం ప్రసాద్ సార్, అది కంచి రఘురాం ప్రసాద్ సార్ చెప్పారు, తిరుపతి సారు. మాట్లాడవద్దు, అసలు కూర్చుంటే కూడా మళ్ళీ బాడీ సహకరించదన్నారు. ఆ సారు చెప్పిన విధానం ప్రకారం మేము వెళ్ళాము. అడుగులు వేసుకుంటూ ఒక కర్ర అట్లా పట్టుకొని. నాకు ఖమ్మం వచ్చిన తర్వాత ఆ సారు అట్లా కాళ్ళ మీద పడితే చాలా ఆనందంగా అనిపించింది. అసలు అంత పెద్దవాళ్ళు వద్దండి అన్నా కూడా వినలేదు. అట్లా అంత శక్తి ఉంటుంది అనేది అప్పుడు నాకు మానస సరోవరం అనేది తెలిసింది. అసలు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను ఇవన్నీ కూడా వెళ్ళగలుగుతున్నాను. అంతకుముందు మామూలుగా ఇక్కడ చిన్న గుళ్ళకి అట్లా దర్శనం చేసుకొని రావడం, 1 రోజు 2 రోజులు ఉండి వచ్చేవాళ్ళం. కానీ ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మౌంట్ ఆబు వెళ్ళాము. అక్కడ కూడా చాలా బాగుంటుంది శక్తి ధ్యానం అక్కడ కూడా. తర్వాత అరుణాచలం వెళ్ళాము. మానస సరోవరం అన్నది ఇంకా హైయెస్ట్. ఇక అసలు అప్పుడు అలా ఇక శివుడు ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదంటారు కదా. ఇక ఆ శివుడే నన్ను అన్ని నడిపించాడు, ఈ ధ్యాన శక్తి అని నేను అనుకున్నాను. అది కేదార్నాథ్ మొన్న మేలో వెళ్ళాము. ఇక్కడ ఇప్పుడు 3వ తారీఖు బయలుదేరాము. అక్కడికి వెళ్ళేసరికి తెల్లారా 3 రోజులకు వెళ్ళాము. అక్కడ కూడా నేను అది నడుస్తాను అనుకోలేదు అసలు. అక్కడికి వెళ్ళిన తర్వాతే రెడీ అయ్యా నడుస్తా అని. కానీ నాకు నడిచేటప్పుడు అసలు ఏమీ అనిపించలేదు అసలు. ఇంకా కూడా ఏదో కొద్దిసేపు నడుస్తున్నాము, ఆనందప్రసాద్ సార్ కూడా ఉన్నారు. కొద్దిసేపు నడుచుకుంటూ కొద్దిసేపు కూర్చొని ధ్యానం చేస్తూ ఆ ధ్యాన శక్తితో చాలా బాగా జరిగింది. కేదార్నాథ్, అమర్నాథ్, యమునోత్రి, గంగోత్రి చాలా చక్కగా వెళ్ళొచ్చాము. అంటే ఈ ధ్యానం వల్లనే అది సాధ్యమైంది అని నేను అనుకుంటాను, నా వరకు నేను. అది చాలా బాగుంది. చూడండి, మానస సరోవరం అనేది అదొక అద్భుత యాత్ర. మరి ఈ పత్రిజీ ఈ ధ్యానం ఒకటే కాదు, ట్రెక్కింగ్ ద్వారా కూడా మరి మనలో ఆ యొక్క ఏజ్తో ఇది లేకుండా ఎంతో గొప్ప అనుభవాన్ని తెలుసుకోవచ్చు అని చెప్పేసి మరి కంచి రఘురాం తిరుపతి ఆయన యొక్క సారథ్యంలో 120 మంది మేము మానస సరోవరం వెళ్ళటం జరిగింది. ఎంత అద్భుతం అంటే మరి అదొక నేపాల్ ఫ్లైట్లో వెళ్ళటం, ఫస్ట్ టైం ఫ్లైట్లో వెళ్ళటం. మరి అక్కడి నుంచి బస్సుల ద్వారా ఎంత నేరో ఘాట్ రోడ్స్ అంటే మరి ఇవన్నీ కూడా చెప్పాలంటే నాకు అసలు అది ఒక లెసన్ కూడా మాతోని
రిపోర్ట్ కూడా రాపించుకున్నారు. మరి ఆ యొక్క 2015 మరి అటువంటి కైలాస మానస సరోవర యాత్ర అంటే ఇది దాదాపు వేళల మీద లెక్క పెట్టవచ్చు. మరి అటువంటి యాత్రని నేను కన్ఫామ్గా వెళ్తాను అని చెప్పేసి నాకు మానసికంగా డాక్టర్ కూడా సర్టిఫై చేశాడు. కాకపోతే అక్కడ ఉన్న వాతావరణంతో నేను అది పరిక్రమ చేయలేకపోయాను. నాకు ఆశ్చర్యం వేసింది. అప్పుడు దాకా నా వెనక ఉండే మా మిస్సెస్ ఎప్పుడు కూడా నా వెనక నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే తనలో కొంచెం నేను గ్రహించిన ఏదో కొంత భయం వలన అనుకునేవాడిని. మరి ఎప్పుడైతే పరిక్రమకి వెళ్ళాలి అంటే అక్కడ 120 మందిని కూడా లైన్గా నిలబడమని చెప్పారు, ఎవరు వెళ్తారని. ఓన్లీ 30 మెంబర్స్ లైన్లో నిలబడటం జరిగింది. అప్పుడు దాకా నా వెనుకున్న నా మిస్సెస్ టక్కుమంటే దాంట్లో లైన్లో పోయి నిలబడ్డది. అదేంటి అప్పుడు దాకా మీ ఇద్దరం భార్యాభర్తలు నాకు చెప్తుంది అని చెప్పి అనుకున్నాను. చూడండి ఆశ్చర్యం ఎంత. 3 రోజులు వెళ్ళైతే పరిక్రమ చేసి వచ్చిన తర్వాత తన కాళ్ళ మీద నేను కింద సాష్టాంగ నమస్కారం చేశాను. బాడీ అంతా ఒక అనిర్వచనీయమైన మరి అనుభవంతో ఎంత ఊకే గాల్లో ఏమంటారు ఏమంటారు భూమ్స్ అంటారు. అంటే ఆ విధమైన నా మనసు నిజంగా మనిషి అది ఎక్కిన దేవతగా నేను భావించి తన కాళ్ళ మీద నేను పడి అంటే మా మనసులో అనుకున్నాను, నిజంగా యు ఆర్ గ్రేట్. చూసారా, అందుకే ఎవరనేది కూడా కొన్ని విషయాల్లో తేల్చుకోలేకపోయాను. అప్పటి నుంచి తర్వాత రీసెంట్గా 2024 మరి ఏదైతే చార్ధామ్ యాత్ర, అది కూడా ఒక సాహసమైన యాత్ర. ఒక పక్క పాకిస్తాన్ ఇండియా యుద్ధం అని చెప్పేసి అంటున్నారు ఫ్రెండ్స్ అంతా కూడా. ఇప్పుడు అవసరమా? మరి అటువంటి యాత్రను మీరు క్యాన్సిల్ చేసుకోమని చెప్పిన సందర్భాలు. మరి అటువంటి సందర్భంలో మరి ఆనంద్ ప్రసాద్ ఆయన యొక్క అనుభవంతో ఇవి ఏమీ కాదు, మనం మెడిటేటర్స్ కాబట్టి యాత్రకి ఎటువంటి ధోకా లేదు, మీరు బయలుదేరిన సీతయ్య గారు అని చెప్పేసి చెప్పటం. మరి ఏమైనా కానీ మరి అంతా మన పత్రిజీ చూసుకుంటాడని చెప్పేసి ధైర్యంగా వెళ్ళటం. మరి ఇప్పుడు కైలాసం మన కేదార్నాథ్ యాత్ర మరి గుట్టలతో దారి కూడా సరిగ్గా ఉండదు. మరి మా కేదార్నాథ్ దాదాపు 24 గంటలు పట్టింది. పట్టడం అంటే రోడ్లా కాదు, అది గుర్రాలు వచ్చేసి మనిషిని నెడుతూ ఉంటాయి. మరి సాహసంగా 30 మంది వెళ్ళినాం, 5గురే నడిచి వెళ్ళటం జరిగింది. మరి మిగతా వాళ్ళు వెళ్ళలేకపోయారు. మాకు 70 ఇయర్స్, నాకు మా మిస్సెస్కి 60 ఇయర్స్. మరి ఏజ్తో నిమిత్తం లేకుండా వెళ్ళగలమా అనే ధైర్యంతో మరి వెళ్దామని చెప్పేసి వెళ్ళటం. మరి తిరిగి ఆ యొక్క వచ్చేటప్పుడు మరి మళ్ళీ గుర్రాలు తీసుకోవటం జరిగింది. కానీ అది చెప్పలేము, మాటల్లో చెప్పలేము. మనిషి జీవించిన వన్ టైం ఇటువంటి ట్రెక్కింగ్ మరి యాత్రల అనుభవం మామూలు విషయం కాదు. కాకపోతే డబ్బు ఉంటుంది, కానీ డబ్బుతో మనకి ఏమాత్రం అవకాశం ఉన్నా ఇటువంటి యాత్రలు మరి ఆనంద్ ప్రసాద్ సారథ్యంలో మరి జరగటం, మాకు అదృష్టం కలగటం, మరి వెళ్ళటం జరుగుతూ ఉంది. ఎందుకంటే దీంట్లో ఉన్న రహస్యం అదే, మానసికంగా మనిషి మరి ఈ యొక్క ట్రెక్కింగ్ ద్వారా ఈ యొక్క సంవత్సరానికి ఒకసారి అయినా మనం ఈ యొక్క ట్రెక్కింగ్స్ ఏదైతే పెడతారో దాన్ని మనం చేయటం వల్ల మానసికంగా, అంతేకాదు మరి అంతవరకు దాకా ఈ యొక్క ధ్యానం రాకముందు మా ఆవిడ మైగ్రేన్తో బాధపడేది. నిజంగా మరి అటువంటి మైగ్రేన్ కూడా జయించడం జరిగింది. నా వరకు వచ్చేస్తే నాలో కోపాన్ని మరి ఈ యొక్క కోపాన్ని తాపాన్ని నన్ను నేను తెలుసుకోవటం, రోజు 2 గంటలు నేను కంపల్సరీగా అంటే ధ్యానం చేసి ఏ టైం దొరికితే ఆ టైం ధ్యానం చేసుకోవటం, మరి జీవితాన్ని ఎలా ఆనందంగా జీవించాలో ఆ రహస్యం తెలుసుకొని రోజు అద్భుతంగా నేను జీవిస్తున్నాను అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. మరి ఎవరైతే ఈ వీడియో మనం చూస్తున్నారో తప్పకుండా ధ్యానంలోకి రావాలి. మనకి ఇంకెంతో ఉందని చెప్పి అనుకోవటం కాదు, ప్రతిరోజు మనకి బోనసే. మరి ఈరోజు నేను ధ్యానం చేస్తున్నాను అని అంటే ఈరోజు నీవేం చేస్తున్నావు, కాబట్టి తప్పకుండా ధ్యానంలోకి అందరూ రావాలి. ప్రపంచం ధ్యానమయం కావాలి, ధ్యాన జగత్ కావాలి. మరి పత్రిజీ ఎంతో ఆశయాన్ని మరి ఈరోజు మన మధ్య లేకపోయినా ఆయన ఇచ్చిన ఈ యొక్క పిఎంసి ద్వారా మొత్తం ధ్యాన జగత్ కావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్. 70 ఏళ్ళు 60 ఏళ్ల వయసులో మీరు అంటే పత్రిగారు 18 ఆదర్శ సూత్రాల్లో ప్రకృతితో మరి అనుసంధానం కావడం, ప్రకృతిలో జీవించడం, అట్ ది సేమ్ టైం ట్రెక్కింగ్స్ చేయడం. సో అంటే ధ్యానం తర్వాత ఆ మానస సరోవర యాత్ర చేసిన తర్వాత అక్కడ దైవత్వం అనేది అంటే అంత కష్టపడి అవన్నీ చూసిన తర్వాత మీ లోపల అంతకుముందు మీరు చేసిన
అంటే మీ భార్యతో చేసినటువంటి అంటే వారిని ఎన్నో సందర్భాల్లో తిట్టడం ఇట్లాంటి విషయాలని మీరు రియలైజ్ అయ్యి ఆ క్షమ అనేది అంటే ఒక తప్పుగా ఆ పశ్చాత్తాపం అనేది మీ లోపల నుంచి వచ్చి ఎదుటి వ్యక్తిని దైవంగా చూడగలిగే ఒక స్థాయి అంటే ఆ భగవంతుడు ఏదైతే అర్ధనారీశ్వర తత్వం అంటే అందుకోసమే మనం ట్రెక్కింగ్స్ చేయాలి. మనలో దైవత్వం పెంచుకోవాలి అంటే మనం ఆ ట్రెక్కింగ్స్ చేయాలి, ఆ ప్రకృతితో అనుసంధానం కావాలి. ఆ ప్రకృతి శక్తుల్ని మనం అనుసంధానం అయినప్పుడు మాత్రమే మన లోపల నుంచి అంతా కూడా బయటికి వెళ్ళిపోయి ఒక అద్భుతమైన పశువు నుంచి పశుపతి స్థాయికి ఎదిగేటువంటి ఒక అద్భుతమైన స్థితి మనకు ట్రెక్కింగ్స్ ధ్యానం ద్వారానే వస్తుంది. చాలా అద్భుతం. మరి ఇంకా మీ ధ్యాన ప్రచార విశేషాలు? నేను ఏదైతే ఈ గోదాదేవి పిరమిడ్ దానికి అధ్యక్షుడిగా పనిచేస్తూ వచ్చాను. ఈ కార్యక్రమంలో అక్కడ ఏ విధంగా మనం డెవలప్ చేయాలి ఈ ధ్యానాన్ని మనకు తెలిసినంతలో ఖమ్మం టౌన్లో మరి ఉంటూ మరి సంభాని నగర్లో గోదాదేవి పిరమిడ్ నిర్మాణం, దాని తర్వాత మరి ర్యాలీలు, శాఖ ర్యాలీల ద్వారా ధ్యానాన్ని చెప్పటం. మరి అంతేకాకుండా మరి ఏదైతే నలుగురు ఒక 5గురు కలిసి ఆ పిరమిడ్ స్థలం మనకి వేరే వాళ్ళు గిఫ్ట్ ఇవ్వటం, బ్రాహ్మిన్స్ గిఫ్ట్ ఇవ్వటం ద్వారా తర్వాత దాని నిర్మాణం కోసం మేమంతా కూడా సహకరించి పిరమిడ్ 9x9 పిరమిడ్ నిర్మాణం జరిగింది. దాని తర్వాత నేను మా నాన్నగారి పేరు మీద మరి షెడ్ ఒకటి కట్టియటం జరిగింది. ఈ యొక్క ఏదైతే ఈ ప్రతి సండే హ్యాపీ సండే జరుగుతూ గత 2 సంవత్సరాలు అంటే 62వ వారం జరుగుతూ ఉంది. హ్యాపీ సండేస్ మరి చాలా మంచిగా జరుగుతూ మరి దాని కార్యవర్గంగా మేము నిర్మించుకోవటం. మరి అంతేకాకుండా నేను మా నాన్న పేరు మీద ఒక షెడ్ సామాను భద్రపరచుకోవడానికి ఒక షెడ్ కట్టేయడం జరిగింది. అంతేకాదు నన్ను చూసి మా రామాచారి గారు రిటైర్డ్ ఎలక్ట్రికల్ ఎంప్లాయీ, మరి ఆయన మరి కూడా ముందుకు వచ్చేసి వారి మిస్సెస్ ఈ మధ్యనే మరి కాలం చేయటం జరిగింది. ఆమె పేరు మీద మరి పెద్ద షెడ్ ఒకటి ఈరోజు ధ్యానం నడుస్తుంది అంటే మరి ఆ షెడ్ ద్వారా ఎంతోమందికి అక్కడ ఉండి ధ్యానం అందించిన వాళ్ళంగా మేము జరుగుతూ మరి మాస్టర్స్ వచ్చినప్పుడు క్లాసులు ద్వారా ఈ యొక్క జ్ఞానాన్ని, ధ్యానమే కాదు ధ్యానం ద్వారా జ్ఞానం మనకి తెలిసిందే కాదు, మనం మాస్టర్స్ నుంచి తీసుకోవాలి. మరి ఆ విధంగా కూడా మేము వచ్చిన మాస్టర్స్ని జ్ఞాన ఉపదేశాలు తీసుకుంటూ మరి కొత్త వారు కూడా మరి ఈరోజు అప్పుడు ఎంతోమంది ఈరోజు 50-60 మంది రోజు డైలీ 6 to 8 మరి ధ్యానాన్ని జరుగుతూ ఉంది. అంతేకాదు మరి శాఖ ర్యాలీలు ఎక్కడ జరిగినా మేమిద్దరం కూడా భార్యాభర్తలు ఇద్దరం కూడా తప్పకుండా ఇది ఎవరో మన మంది, ఇది ఈ పిఎంసి కాదు, ఈ యొక్క ఏదైతే ధ్యానం అనేది ఉందో ఇది మంది అని చెప్పేసి మన ద్వారా మరి అంతా కూడా సహకారులుగా అందరూ మారాలని చెప్పేసి ఎక్కడ జరిగినా మేము శాఖ ర్యాలీలో మేము ఉంటామని చెప్పేసి తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. అంటే వయసు అడ్డంకి కాదు, మన మనసులోనే ఆ ఉత్సాహం ద్వారా వెళ్ళాలి. ఇంకోరు చెప్పాలి, దీనికి ఎవరు నువ్వు రాయ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విధంగా మీ ఇద్దరం యాక్టివ్గా మరి వెళ్ళి ఆ కార్యక్రమాల్లో పాల్గొని మళ్ళీ వచ్చి ఎంతో ఆనందంగా మరి తీసుకుని వయసు నాకు కాళ్ళను వస్తున్నాయి ఇవన్నీ రావు. అసలు నిజంగా పత్రిజీ ఎంతో అవసరం ఇచ్చాడు. మీరు ఎప్పుడే శాఖ ర్యాలీ చేస్తారో మీలో ఉన్న రుగ్మతలన్నీ పోతాయని చెప్పడం జరిగింది. మరి ట్రెక్కింగ్ చేయండి, మానసిక ఉల్లాసం పొందండి అన్నాడు. ధ్యానం చేయండి, మీలో ఉన్న అజ్ఞానాన్ని పారదోలండి అన్నాడు. ఇవన్నీ ఆయన చెప్పాడు. మనం చేస్తేనే అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అద్భుతం అద్భుతం అద్భుతం. ఎక్కడైనా కానీ శాఖాహార ర్యాలీ జరుగుతుందంటే అసలు నాకు తెల్లవారుజాము నుంచి 3 కాడి నుంచి లేస్తాను. ఎందుకో నాకు ఇక శాఖాహార ర్యాలీ అంటేనే అంత మనసులోంచి వచ్చేస్తుంది అసలు ఉత్సాహం, ఆనందం. ఎప్పుడు వెళ్ళాలా, తొందర టయానికి అక్కడ పాల్గొనాలి, టైం దాటే వరకు కూడా ఉండొద్దని చెప్పేసి రెడీ అయ్యి బస్సు అయితే బస్సు, ఎట్లయితే అట్లా, ఎట్లా వీలైతే అట్లా వెళ్ళి ర్యాలీలో పాల్గొంటాను. ఆ ర్యాలీ అయిపోయిన తర్వాత ఇంకా ఏమైనా క్లాసులు ఉన్నా కానీ పూర్తి అయిన తర్వాతే వస్తాం మళ్ళీ మేము రిటర్న్ మళ్ళీ. అలా చాలా ఆనందంగా అనిపిస్తుంది శాఖాహార ర్యాలీలు. అసలు ప్రతి నెల పెడితే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ ఇక అందరూ మరి ఇక వనగొడాలి కదా, అలా అనిపిస్తుంది. ఎక్కడ క్లాసులు అయినా మాస్టర్లు అయినా వినాలనిపిస్తుంది. ఆ క్లాస్ అయిపోయేంత వరకు కూడా రావాలనిపించదు ఇంటికి. అలా నాకు ధ్యానం క్లాసులు అంటే చాలా ఇష్టం, ధ్యానం అన్నా చాలా ఇష్టం. అలా ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఆనంద్ ప్రసాద్ గారికి. ఓకే, ఇప్పుడు సీతయ్య గారు, సో ఇప్పటి వరకు ఇలా గడిచిపోయింది.
మరి మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి? మీరు 70 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా ఏందో అయిపోయింది కాదు కదా. జీవితం అంటే మామూలుగా మానవుడి యొక్క జీవితం 120 ఏళ్ళు. మనమే కుదించుకున్నాం చుట్టుపక్కల పరిస్థితులు మనం అన్నీ చూసి. కానీ సగటు మానవుడి యొక్క జీవితం 120 ఏళ్ళు. మీరు యోగాలో అద్భుతంగా యోగాసనాలు వేస్తారు. ప్రతిరోజు ఉదయం నుంచి మీ జీవితం ప్రారంభమవుతుంది యోగాతో, అలాగే ధ్యానం. మరి కాబట్టి మీరు చాలా యంగ్, డైనమిక్గా మీరు ఎప్పుడు కూడా పనిచేస్తుంటారు. మరి భవిష్యత్తు మీ ధ్యాన ప్రచార ప్రణాళికలు ఏంటి? ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నిజంగా ఈ ధ్యానం రాకముందు మా మిస్సెస్ ముందు తనే వచ్చింది ధ్యానంలోకి. అంటే సింహాచలం ధ్యాన మహాచక్రం వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత స్థిరమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను ఇంట్లో నాన్ వెజ్ వండను, నేను పెట్టను. అప్పటికి మా నాన్నగారు ఉన్నారు, అమ్మగారు చనిపోయి 20 ఏళ్ళు అయింది. మా నాన్నగారు 90 సంవత్సరాలు, 93 సంవత్సరాలు. మరి ఇది పరిస్థితి. అప్పుడు నేనేమన్నానంటే, అబ్బో ధ్యానం బాగానే ఉంది కానీ మరి నాన్ వెజ్ ఎప్పుడోసారి మనం తీసుకుంటాం కదా, అటువంటి నాన్ వెజ్ను కూడా వద్దంటే నాకు ఎందుకో నచ్చలేదబ్బా అని చెప్పేసి నేను మా మిస్సెస్కి 4 నెలలు తేడా. ఎందుకు అంటే డిసెంబర్లో వెళ్ళొచ్చాం, జనవరి కొత్త సంవత్సరం. మరి మా నాన్నగారు ఉన్నాడు, పెద్ద వయసు. మరి ఆయన్ని నేను ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి కర్రీ పాయింట్లో ఆయనకి తెచ్చి పెట్టేవాడిని. మా మిస్సెస్ని నేను అట్లాగే ఉండేవాళ్ళం. ఎప్పుడైతే ఈ గడుస్తున్న కొద్దిగా నాలో కూడా ఏంటి నేను అట్లాగే ఉగాది వచ్చింది, అట్లా 2-3 సార్లు జరిగింది అట్లా బయట తీసుకురావటం. ఎప్పుడైతే నాలో కూడా ఆలోచన వచ్చేసి ఇద్దరం కూడా నా మిస్సెస్ ఎంత సహకరిస్తుందంటే ముందు నా వల్ల కాదు అంటది, తర్వాత తనలో మరి ఎక్కడి నుంచి వస్తుందో పద అన్నట్టుగానే మరి నిజంగా నా అదృష్టం తను నాకు ఇలా జీవితంలో సహకరించి నన్ను ఎక్కడికంటే అక్కడికి వెళ్ళటానికి కానీ పాపం ఎక్కడ కూడా నాతో ఆర్గ్యుమెంట్ చేయకుండా నాతో కోఆపరేట్ చేస్తూ మరి జీవితాన్ని ముందుకెళ్తున్నాం. మరి ఆ కార్యక్రమంలో ఈ ధ్యానంలో నేను ఫ్యూచర్లో ఏం చేయాలి అనేది ఇక ధ్యానమే నిర్ణయిస్తుంది. కాకపోతే మీరు అన్నట్టుగా నేను యోగాకి వెళ్తున్నాను, యాక్టివ్గా ఉంటాను. మాకు ఏజ్ అన్నది ఒక నంబర్ మాత్రమే. ఏజ్ నేను ఎప్పుడు కూడా కౌంట్ చేయను. అంటే ఐఎమ్ ఆల్వేస్ హెల్దీ, బ్యూటిఫుల్, స్ట్రాంగ్ అని చెప్పేసి నేను అఫర్మేషన్స్ కూడా డైలీ మరి నేను పాటిస్తాను. మరి యోగా ద్వారా అదే మనం తెలుసుకోవాల్సింది. నేను ఏదో ఏజ్ ఎంతవరకు ఉంటే అంత, అది నంబర్ మాత్రమే నా దృష్టిలో. మరి జీవితాన్ని ఎంతవరకు మనం ఆనందమయం అంటే వ్యర్థమైన మాటలు, చక్కని ఏదన్నా ఉంటే చదువుకోవటం, ఒక పాఠశాల దొరికింది మనకి. దొరికిన తర్వాత కూడా జీవితాన్ని వేస్ట్ చేస్తానంటే నాకు ఇష్టం ఉండదు. ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నప్పుడు కూడా మరి ఏదో విషయాలు మాట్లాడుతుంటే కాముగా వినటం అలవాటైంది. మరి ఇది అంటే నేను ఉన్నంతకాలం ఏ రోజుకి ఆ రోజు బోనస్ కాబట్టి ఈ రోజులో నేనేమైనా తప్పులు చేశానా నేను రికన్సిల్ చేసుకొని మరి ఎంతటి వారికైనా సారీ చెప్పడానికైతే నేను వెనకాడను. ఎందుకంటే నా తప్పు అయి ఉంటే తప్పకుండా నేను నా భార్యకే కాదు, మరి నా పిల్లలకే కాదు, ఎవరికైనా సరే సారీ చెప్పేసి నన్ను నేను ఉద్ధరించుకుంటున్నాను. అంతేగాని నాలో ఈగోయిజం, మరి మగవాడు అన్న తర్వాతనే ఆ ఈగోయిజంతో పుట్టాడు. మరి స్త్రీ అనేది ఎంతో గొప్ప విషయం నాకు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలిసింది. స్త్రీని గౌరవించాలి. మరి అటువంటి ధ్యాన మహాచక్రంలో మరి ముందు స్త్రీలా పెట్టారు. నిజంగా పత్రిజీ అప్పుడు తెలిసేది కాదు ఇంతటి శక్తి అనేది, ఏదో గురువుగారు అన్నట్టుగానే ఉండేది. నిజంగా ఇవాళ మరి ఆయన గురించి ఈ పిఎంసి ద్వారా తెలుసుకుంటే మరి ఇంకా మా అదృష్టం ఆయనతో మరి కలిసి జీవించడం అనేది చెప్పుకోవటానికి నిజంగా హ్యాపీ అండి. ముందు నేనేం చేయాలన్నది మన పరిస్థితులను బట్టి దానికి తగ్గట్టుగా మూవ్ అవుతాను. ఎందుకంటే ఇంట్లో ధ్యానం నేర్చుకొని ఇంట్లో కూర్చోటానికి కాదు, కంపల్సరీగా నా యొక్క శక్తి మేరకు ఈ యొక్క ధ్యాన ప్రచారం అనేది ప్రతి నిమిషం ఎక్కడైనా సరే అంటే ఇప్పుడు ప్రజెంట్గా స్టేడియంలో జరుగుతూ ఉంది కొత్తగా. మరి అది కూడా ఆనందప్రసాద్, లక్ష్మణ, మరి డాక్టర్ సురేష్, మరి వీళ్ళ యొక్క కృషి, మరి అందరు ఇది వల్ల మరి ప్రీవియస్ కలెక్టర్ గారు పర్మిషన్ ఇవ్వటం, మరి అటువంటి సెంటర్ని మరి ఇవాళ ఉమామహేశ్వరరావు అండ్ తులసమ్మ గారు నడిపిస్తున్నారు. చక్కగా దాన్ని కోఆపరేట్ చేసి కార్యక్రమాలు ఉధృతంగా మరి మన యొక్క ఖమ్మం పట్టణం అంతా కూడా ధ్యానమయం కావాలి ముందు, ఆ విధంగా కృషి చేస్తామని చెప్తున్నాను. నేను కూడా ఎక్కడైనా ధ్యానం ఉంటే ధ్యానం క్లాసులకు వెళ్తూ ఉంటాను. నేను నేర్చుకున్నదే ఇంకా వేరే 10 మందికి చెప్తూ ఉంటాను. ఇక లేచిన దగ్గర నుంచి ఈ ధ్యానం దారే మాది, ఇంకా వేరే దారే లేదు. ఇంత అద్భుతమైన ధ్యానాన్ని అందించిన పత్రిజీ మహారాజుకి నా యొక్క ధన్యవాదములు.
ఈ అవకాశం ఇచ్చిన ఆనంద్ ప్రసాద్ గారికి, రూపా మేడం, పిఎంసికి నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చివరిగా పిఎంసి గురించి, పిఎంసి ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం. ఇంతకుముందు చెప్పినట్టుగా మరి పిఎస్ఎస్ఎం నుంచి పిఎంసి అనే ఈ గొప్ప ఛానల్ను తీసుకురావడానికి పత్రిజీ మనకు అందించిన గొప్ప వరం ఇది. మరి ఎందుకంటే ఆయనకి తెలుసు ఏం చేయాలో, ఎప్పుడు చేయాలో. మరి ఈ పిఎంసిని జగత్తుకి పరిచయం చేసి ఈరోజు ఎన్నో దేశాలు, 44 దేశాలు, 140 దేశాల్లో మరి పిఎంసి, మరి పిఎంసి హిందీ, తమిళ్ అన్నీ అనుకోండి. మరి ఈ పిఎంసి ద్వారా ఎంతోమంది మన కళ్ళెదుట కనపడరు. అటువంటి పిఎంసిని దాంట్లో కూడా నేను కూడా షేర్ హోల్డర్గా అయినందుకు నేను గర్విస్తున్నాను. ఎందుకంటే అది ఎప్పుడు చెప్పారో స్టార్టింగ్లో మరి అందరూ దాదాపు ఖమ్మంలో పెద్ద మొత్తంలోనే ఆ పిఎంసికి మనం ఇవ్వటం జరిగింది. అది పిఎంసి అనేది షేర్ అని అన్నారు, కానీ అది షేరా గిఫ్టా అనేది మన ఇష్టం. అది ఎందుకంటే అది ఇవ్వటం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అంతేగాని ఏ షేర్లు వస్తాయి పిఎంసికి ఇచ్చానని చెప్పేసి ఎవరు కూడా అధైర్యపడద్దు. ఎందుకంటే మనకి దేవుడు మనకి ఇచ్చాడు, మనకి ఇవ్వగలిగే స్థితి ఉంది కాబట్టి మనం ఇవ్వగలిగాం. మరి అటువంటి పిఎంసి ద్వారా ఇవాళ మారుమూల కాదు పట్టణాల్లో కానీ మరి జనం ఆ పిఎంసి చూసి ఎంతోమంది ఈరోజు ధ్యానం చేస్తూ వారిలో ఉన్న నెగిటివ్స్ని తీసివేస్తూ చక్కని సమాజ స్థాపనకు మరి వీళ్ళంతా కూడా ఉన్నప్పుడు అప్పుడు ఎట్లా ఉంటుందో చూడండి. ఎందుకంటే ఈరోజు రాజకీయాలు పాడైపోయినాయి. మరి ఆధ్యాత్మికులే పరిపాలకులు కావాలని చెప్పేసి మరి ఆనంద్ ప్రసాద్ గారు ఎంతో మరి ఎప్పటి నుంచో దాంట్లో ఉన్నారు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. మరి అంత ఈజీ కాదు సమాజ స్థాపన అంటే. మరి అందరూ మంచివాళ్ళుగా కావాలంటే ఇప్పుడు ఉన్న కలియుగంలో విపరీతమైన ధోరణులు, మరి ఈ ధోరణుల పిల్లల్లో కానీ నిన్నగాక మొన్న ట్రూత్ ఫర్ యూత్ అనే కార్యక్రమం. మరి ఎందుకంటే గొప్ప గొప్ప ప్రణాళికల ద్వారా పిఎంసి ద్వారా ప్రణాళికలు ఏర్పరచుకొని మరి పిఎంసి ద్వారా నిన్న ఖమ్మంలో ఏర్పాటు చేయడం 13వ తారీఖు. ఎందుకు అంటే ఇది వాళ్ళ కోసం కాదు, అంటే సమాజంలో ఎప్పుడైతే గుడ్ థింగ్స్ అంటే మంచి కార్యక్రమం జరిగి వాళ్ళలో మార్పు వస్తుందో వాళ్ళ జీవితానికి ఎంతో గొప్ప వరంగా ఈ పిఎంసి ఈరోజు తయారు చేస్తుందని భావిస్తూ ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ అందరూ ఈ పిఎంసిని చూడాలని, అంతేకాదు ధ్యాన ఖమ్మం కూడా మన త్వరలో అందరం చేద్దామని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తూ ఏదైతే చూస్తున్నారో మీరందరూ కూడా ధ్యానం చెయ్యండి, దాని యొక్క టేస్ట్ తెలుసుకోండి. నిజంగా మరి ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో అది చెప్తున్నాడు, కళ్ళు మూసుకుంటే ఏం జరుగుతుంది, మనకున్న ఈ ప్రాపంచికమైన దృష్టి మలుతుంది. ధ్యానం చేయటం వల్ల కొంతసేపటికి మనలో సైలెన్స్ అంటే శ్వాసను గమనించడం వల్ల ఎప్పుడైతే సైలెన్స్ ఇదవుతుందో అప్పుడు విశ్వశక్తి మనలోకి, అంటే అంతటా ఉన్న విశ్వశక్తి మనలోకి ప్రయాణం చేస్తుంది. ఎప్పుడైతే విశ్వశక్తి ఆవాహన జరుగుతుందో థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుంది. ఈ థర్డ్ ఐ యాక్టివేషన్ అయినప్పుడు అసలు మనం మర్చిపోతాం, అసలు నేనేంటి, ఈ శరీరమా, లేదు నేను శరీరం కాదు, ఆత్మ అనే ఎప్పుడైతే తెలుసుకుంటామో మనలో ఉన్న ఈగోస్ అన్నీ కూడా పూర్తిగా మటుమాయమైపోయి మన సమాజంలో ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి మార్గంగా మనం జీవిస్తూ అందరికీ మనం ఒక మార్గదర్శకంగా మరి ఉండటానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ధ్యానం చేస్తూ జగత్ ధ్యానమయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ పిఎంసి వారికి, మరి ఆనంద్ ప్రసాద్ గారు ఈరోజు మరి ఖమ్మంలో మా ఇంటికి రావటం మరి చాలా సంతోషం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీ దంపతులకి పిఎంసితో మీ అనుభవాలు పంచుకున్నందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి పిఎంసి, ప్రతి క్షణం సత్యదర్శనం.